ఈసారి మన బతుకమ్మ గిన్నీస్ రికార్డు కొట్టుడు పక్క. అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుంది రేవంత్ అన్న సర్కారు. మా కేసీఆర్ హయాంలో కూడా మస్తుగా చేసినాం, కానీ గిన్నీస్ రికార్డు రాలే ఎందుకో. ఇక మీ బీఆర్ఎస్ పార్టీ సొంత ప్రచారం కోసం చేసింది. రేవంత్ అన్న సర్కార్ గట్ట కాదు, తెలంగాణ ఖ్యాతి కోసం చేస్తాంది. సెప్టెంబర్ 21 నుంచి 29 వరకు మస్తుగా చేస్తాంది. 28న ఎల్బీ స్టేడియంలా 10,000 మందితో బతుకమ్మ ఆడిస్తుర్రు. అన్ని రోజులు ఏం చేస్తారా పండగంటే? ఇక వరంగల్, శిల్పారామం, బుద్ధవనం, కాళేశ్వరం, భద్రాచలం, అలీసాగర్, నిజామాబాదు, నక్లెస్ రోడ్డు ఇట్లా అన్ని చోట్ల నుంచి ఉత్సవం లెక్క సైకిల్, బైక్ ర్యాలీలు, కోలాటాలు చేస్తుర్రు. మహిళలు బైక్ ర్యాలీ కూడా చేస్తారట. అయితే మస్తు ఏర్పాట్లు చేస్తున్నది అన్నట్టు రేవంత్ సర్కారు. గొప్ప విషయమేరు. ఇక అందరూ నక్లెస్ రోడ్డుకు చేరుకున్నాక ఆ నుంచి ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ ఆడిస్తారు. 50 అడుగుల బతుకమ్మని ఏర్పాటు చేస్తుర్రు. ఇక 29న పోటీలు కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పు, మీ కేసీఆర్ సర్కార్కి ఇట్లా ఒక్కనాడైనా చేసిందా? ఇట్లా చేస్తే అప్పుడే గిన్నీస్ రికార్డు వచ్చేది. నువ్వు చెప్పినట్టు ఏదో ప్రచారం కోసం షో చేసిరనిపిస్తుంది నాకు కూడా. ఇక మా బీఆర్ఎస్ అట్లనే చేసింది. ఇదైతే పక్కా నిజమేలేతి.